అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సో మనకి షేక్ నజీమా అనే అమ్మాయి 6th నైట్ అంటే నిన్న నైట్ 11 o'clock జీజీహెచ్లో అడ్మిట్ అవ్వడం జరిగింది. 7th ఈరోజు ఎర్లీ మార్నింగ్ 1 o'clock డెలివరీ అయింది, సిజేరియన్. సో మనకి అరౌండ్ 2:15కి ఒక అమ్మాయి వచ్చి నాకు పాప ఇవ్వండి, చూడడానికి బాగుంది, నా హస్బెండ్ దగ్గర చూపిస్తానని చెప్పేసి చెప్పడం వల్ల ఎవరు షేక్ నజీమా ఉన్నారో వాళ్ళు పాపని ఇచ్చేశారు, బాబుని ఇచ్చేశారు. బాబుని ఇచ్చిన తర్వాత హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత కూడా ఎవరు బాబుని తీసుకున్నారో వాళ్ళు వెనక రాకపోవడం వల్ల డౌట్ వచ్చి మన పోలీస్కి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. తర్వాత మనం బేస్డ్ ఆన్ ఇన్వెస్టిగేషను మన పాపని ఇక్కడ నుంచి ఎవరు తీసుకున్నారన్నది చూసామంటే మనం బోరగడ్డ శిరీష అనే ఆవిడ, వాళ్ళ తల్లి చింతపల్లి మంగమ్మ, తర్వాత వాళ్ళ హస్బెండ్ బోరగడ్డ ప్రేమ్ కుమార్, ఈయన ముగ్గురు, ఇంకొక జన్ కూడా ఉన్నారు. వాళ్ళ నలుగురు కూడా ఇక్కడ నుంచి ఆటోలో బాబుని తీసుకొని వారు కోనూరు విలేజ్ అచ్చంపేట మండల్ పల్నాడుకు వెళ్ళినట్టు మనకి ఇన్పుట్. అంటే మనం దీని దర్యాప్తులు చేస్తాము, దర్యాప్తులు మనం అన్నీ చెప్పలేము కాబట్టి ఎలాగా చేస్తామని పక్కన పెట్టామంటే వితిన్ 2 hours వీళ్ళు ఎలాగా తీసుకొని వెళ్ళారు అన్నీ ఐడెంటిఫై చేస్తూ పల్నాడు పోలీస్ సపోర్ట్తో పాటు వితిన్ మనకి 2.5 hours మన బాబుని, చిన్న పాపని మనము సేవ్ చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ బాబుని తల్లి దగ్గర హ్యాండ్ ఓవర్ చేశాము. దీంట్లో ఎవరు ఇన్వాల్వ్ అయ్యారో బోరగడ్డ శిరీష, చింతపల్లి మంగమ్మ, తర్వాత బోరగడ్డ ప్రేమ్ హస్బెండ్, వాళ్ళు చెప్తున్న వర్షను నేను కూడా హాస్పిటల్ అడ్మిట్ అయ్యాను, నాకు కూడా పాప పుట్టింది, ఆ పాపతో పాటు అక్కడ అచ్చంపేట పోలీస్ స్టేషన్స్ అందరి సపోర్ట్తో పాటు ఈ కేసు మేము 2.5 hours డిటెక్ట్ చేసాము. ఒక పర్సనల్ సాటిస్ఫాక్షన్. బట్ సెక్యూరిటీ వైజ్ మనకి ఎలాంటి ఇష్యూస్ లేదు, బికాస్ డిటెక్ట్ చేసినది కూడా ప్రాపర్ సెక్యూరిటీ ఉండడం వల్లనే డిటెక్ట్ చేసాము. ఇక్కడ ఏంటంటే తల్లి విల్లింగ్గా పాపని ఇచ్చడమనేది మనకి ఇష్యూ, అంటే ఎవరు కూడా అది డౌట్ రావట్లేదు యాక్చువల్లీ. సో హాఫ్ అన్ అవర్ 45 minutes అయిన తర్వాత వాళ్ళ తల్లికి డౌట్ వచ్చిన తర్వాత ఇంటిమేషన్ ఇవ్వడం వల్ల జరిగింది, కానీ అదర్వైజ్ సెక్యూరిటీ వైజ్ మనకి ఎలాంటి ఇష్యూస్ లేదు. సార్ ప్రెస్ కోడ్ ఇమీడియట్గా చెప్పాలి కాబట్టి చెప్పాము. మేము అన్ని దర్యాప్తు చెప్పి ఫర్దర్ అప్డేట్ ఇస్తాం. నేను కంగారు పడుకొని అడ్వాన్స్గా ఇప్పుడు చెప్పడం వల్ల కరెక్ట్గా ఉండకపోవచ్చు, కొన్ని టైం వచ్చారంటే వీళ్ళు ఇన్వెస్టిగేట్ అప్డేట్ చేస్తాం. థ్యాంక్ యూ. రికార్డ్స్ లేదు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఉందా? అది కూడా చెప్పండి, మీరే చెప్పండి. 11 గంటలకి మన దగ్గరికి నజీమా అనే పేషెంట్ జాయిన్ అయింది. దాదాపు 1:30-1:40కి సిజేరియన్ ఆపరేషన్ చేసి డెలివరీ చేయడం జరిగింది. తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారు, మగ బిడ్డ పుట్టారు. వీళ్ళు పొద్దునంతా బాగానే ఉంది. మధ్యాహ్నం 2 గంటలకి ఒక నైటీ వేసుకున్న లేడీ ఒక స్కార్ఫ్ కట్టుకొని ఒక బాలింతరాలలాగానే ఈ అమ్మాయి దగ్గరకు వచ్చి కళ్ళమ్మ నీళ్లు పెట్టుకొని ఏడ్చి, నాకు కూడా బిడ్డ పోయింది, మా భర్త బయట వెయిట్ చేస్తున్నాడు, ఏడుస్తున్నాడు, నీ బిడ్డను చూపిస్తానంటే అమాయకంగా మాటలు నమ్మి ఒక మాయ మాటల్లో పడి ఇవ్వటం జరిగింది. ఆవిడ బిడ్డను తీసుకొని బయటకు వచ్చేసేసి ఎంతసేపటికి రాకపోతే వాళ్ళ అమ్మని పంపించడం జరిగింది. వాళ్ళ అమ్మ కూడా వాళ్ళు కనపడబోయేటప్పటికి వెంటనే మా దగ్గరికి వచ్చేసి మా సెక్యూరిటీ వాళ్ళతో మాట్లాడితే మేము వెంటనే పోలీసులకు తెలియజేసాం. సీసీ కెమెరాల్లో కూడా చూసాం. పోలీసులు అయితే మాత్రం వండర్ఫుల్గా జాబ్ చేసి వితిన్ 2 hours వాళ్ళని ట్రేస్ చేయగలిగారు. ఇప్పుడు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే బిరుదుగడ్డ శిరీష అనే అమ్మాయి మాత్రం గత నెల 20వ తారీఖున మన దగ్గర అడ్మిట్ అవ్వడం జరిగింది. 24వ తారీఖున వాళ్ళ బిడ్డకి గుండె జబ్బు ఉంది, యాస్పిరేషన్ న్యూమోనియా ఉందని చిన్నపిల్లల వార్డులో అడ్మిట్ అయ్యి 25వ తేదీన ఆ బిడ్డ చనిపోవడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.